కోయ ఇప్పటి వరకు మౌఖికంగానే ఉంది, లిఖిత రూపకంగా ఇప్పటివరకు ఎక్కడ కనిపించలేదు. కానీ సమ్మక్క జాతర వేదికగా ఒక లిపి కనిపిస్తోంది. లిపిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల కూతురు, ఒక మాజీ ఎమ్మెల్యేల కూతురు, గుమ్మడి నరసయ్య గారి కూతురు, పున్న మల్లేష్ గారి కూతురు. వీళ్ళిద్దరు కూడా ఈ లిపి రావడంలో చాలా కష్టపడ్డారు. సో మనం ఫస్ట్ గుమ్మడి గారితో మాట్లాడదాం. ఏంటి చెప్పండి, యాక్చువల్ గా లిపి దీనికి సంబంధించిన ఎన్నో శతాబ్దాలుగా అన్ని భాషలకి లిపి ఉంది. మౌఖికంగా అందరి నోళ్లలో మా నానుతున్న భాషలో కోయ భాష ఉంది, కానీ మౌఖికంగా లేదు. ఈ మౌఖికంగా లేని భాషని కొన్ని భాషలు ఉన్నాయి. రీసెంట్ గా గోండ్ భాష తీసుకొచ్చారు, లంబాడా భాష తీసుకొచ్చారు. ఇవన్నీ కొన్ని భాషలు, ఇవన్నీ కొన్ని భాషలు తీసుకొచ్చారు. సింపుల్ గా ఆయన లిపిని ఎట్లా కనుక్కోవాలో ఎట్లా చేయాలో ఆయనకి వెనతో పెట్టిన విద్య కాబట్టి మమ్మల్ని అప్రోచ్ అయినప్పటి నుండి నేను మినిస్టర్, ఇప్పుడు ట్రైబల్ మినిస్టర్ కాకపోయినా ఒక ట్రైబల్ మినిస్టర్ గా తను ఉంది కాబట్టి ఏ మినిస్టర్ అయినా సరే తను ఒక ట్రైబల్ గా భాష కోల్పోయిన మనిషిగా తనకు ఆ బాధ తెలుసు కాబట్టి ఖచ్చితంగా తను మమ్మల్ని ప్రోత్సహిస్తుందనే ఉద్దేశంతోనే తన ముందు ఈ ప్రవేశపెట్టడం జరిగింది. తనకు ఖచ్చితంగా మనం చూద్దాము అని అన్నారు. అనగానే మేము మళ్ళీ లోకి వెళ్ళాం. ఒక 1 month లో ఇది మేము లిపిని రాసి ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా ఈ తల్లి కూతుర్ల పేరు పెట్టి, తల్లి కూతుర్ల పేరు జాతర సందర్భంగా ఇది జనం ముందుకు తీసుకురావడం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్ గానే మేము భావిస్తున్నాం. ఎట్లా తీసుకుపోతారు జనబాహుళ్యంలోకి? యాక్చువల్ గా ఈ లిపిని బయటికి తీసుకెళ్ళండి, దీనికి సంబంధించి కొంత వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అమర్వర్ ప్రసాద్ గారు చేసిన లిపిలు అన్నిటికి సంబంధించి దాని తర్వాత 2 ఏళ్ల వరకు బయటికి రాలేదు జనబాహుళ్యంలోకి, ఎన్నో వెరివలేవు. అయితే ఈ లిపిని జనబాహుళ్యంలోకి తీసుకుపోయేందుకు ఎట్లాంటి ప్రయత్నం? ఇది వరప్రసాద్ అంటే అమర్వర్ ప్రసాద్ గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అయితే వరప్రసాద్ గారు తను అక్షరమాలని 16 అచ్చులుగా 36 హల్లులుగా 5 సహకార అక్షరాలుగా తను తీర్చిదిద్దడం జరిగింది ఈ భాషకి. అదే విధంగా గుణితాలు రాశాడు, గణితాలు రాశాడు, అన్ని విధాలుగా రాశాడు. వీటన్నిటితో ఒత్తులు పొల్లులు అన్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. మనం అక్షర భాష అంటే తెలుగు అక్షరమాల ఏదైతే ఉందో అదే విధంగా ఈ రోజు కోయ భాషలో కూడా అక్షరమాల అనేది చాలా మంచి పొందుపరచడం జరిగింది. ఇది చాలా ఈజీగానే ఉంది. నేను చూసాను, ఒక 5-10 minutes లో నేను దీన్ని నేర్చుకోగలిగాను. అంటే పూర్తి స్థాయిలో నేర్చుకుంటే తొందరగానే అది అభ్యసించడం జరుగుతుంది. అంటే తెలుగు నేర్చుకున్నంత ఈజీగా ఇప్పుడు కొత్త భాష నేర్చుకోవడానికి ఎవరికైనా కొత్తగానే ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మేము ఒక 1 year లోపు దీన్ని జన సాందరంలోకి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జనాన్ని తీసుకెళ్లడానికి ఒక 1 year మేము కష్టపడితే సరిపోతుంది. ఆ తర్వాత స్కూల్ స్థాయి, విద్యా స్థాయి, అన్ని స్థాయిల్లో కూడా మేము దీన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. అన్ని స్కూళ్ళల్లో కూడా పెట్టి ప్రయోగం చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు సీఎం అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు, మన సీతక్క గారు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ సహకారంతోనే మేము ముందుకు వెళ్తాము. విద్యాశాఖ ఇంకెవరికి కేటాయించలేదు కాబట్టి ఎవరికైతే నెక్స్ట్ కేటాయిస్తారో వాళ్ళతోని ఈ కార్యక్రమాలని వాళ్ళకి అందించి పూర్తి స్థాయిలో దీన్ని మా సమాజానికి అందించే విధంగా మేము కృషి చేస్తామని అనుకుంటున్నాం. కోయ లిపికి సంబంధించినంత వరకు ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. కోయ లిపిని ఇక్కడ సమ్మక్క సారలక్క జాతర వేదికగా లిపిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సీతక్క ఆవిష్కరించారు. వాళ్ళు అసలు ఆ లిపి బయటికి తీసుకురావడానికి కారణం ఏంటి, దాంట్లో ఏముంది, అసలు ఆ లిపిని తయారు చేయడం వెనుక కృషి ఏంటి అనేది స్పష్టంగా వివరిస్తున్నారు. అవుట్ హైదరాబాద్.